ఈరోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. యాజ్ పర్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. ఈ రోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు. అంటే సుమారుగా 17 లక్షల మంది తగ్గిపోయారు. పోనీ ఆ 66 లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా? కేవలం మీరు ఇచ్చింది 63 లక్షల మంది 63 లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 3 లక్షల మందికి 2,50,000 పైచులకు తల్లులకి కోత పెట్టారు. అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ 10,090 కోట్లు, అందులో మీరు ఇచ్చిందంతా 8,002 కోట్లు, 8,200 కోట్లు. అంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు కోత విధించారు. దీనికి సమాధానం చెప్పండి. అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా. కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి 2024 జనవరి నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు 8 క్వార్టర్స్. ప్రతి క్వార్టర్కి సుమారుగా 700 కోట్లు వేసుకుందాం. అంటే ఎంతండి? 5,600 కోట్లు. 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు మాత్రమే. అంటే 4,900 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్. అలాగే వసతి దీవెన 1,100 కోట్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలు కలిపి 2,200 కోట్లు, 4,900 కోట్లు, 2,200 కోట్లు కలిపితే 7,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితేనే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది. కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం. ఒక ఎంప్లాయీ మనం నాతో చెప్పారు, అమ్మ గతంలోని నా కొడుక్కి 50,000 రూపాయలు ఫీజు కట్టాను, ఈరోజు 75,000 రూపాయలు చేశారు సడన్ గా అని చెప్పారు. అంటే 50% ఫీజు పెంచేశారు. ఎందుకంటే ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి. ఈరోజు పిప్పి పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర.